అస్సలాము అలైకుం. ఈరోజు సాయిబుల వంటల్లో కొబ్బరి కర్జికాయలు చేస్తున్నాను నేను. చూడండి ఎట్లా చేస్తా, ఏమేమి వేసి చేస్తాను అన్నీ చూపిస్తాను మీకు. సాయిబుల వంటలకి ఫాలో కాండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరూ బాగుండాలని అల్లాతో కోరుకుంటున్నా. నేను మీ దైవంలో నేను బాగుండాలి. చూడండి దానికి కావాల వస్తువులన్నీ నేను పెట్టినా దీనికి. చూడండి చక్కెర, కొబ్బరి, పప్పులు, యాలకులు, సోంపు యాలకులు పౌడర్, విత్తనాలు, కర్బూజా విత్తనాలు, చక్కెర, గోధుమ పిండి, పాలు దీంట్లో కలపనీక, ఆయిల్ వేసి కలపాల పిండి. ఇట్లా ఇవన్నీ వేసి కలిపినాం మేము. మళ్ళా మీకు చూపిద్దామని వీడియో చూపిస్తున్నాను. పిండి కొంచెం పాలు, ఆయిల్ పోసి కలుపుకోవాలి. పిండి మీకు ఉంటాయి రేకులు కలిపినా నేను. అర్ధ కేజీ 3 సేర్లు ఉంది. అది అర్ధ కేజీకి ఎక్కువ ఉంది చక్కెర. అర్ధ కేజీకి 3/4 కేజీ పిండి తీసుకున్నా. ఇవన్నీ వేసి చేసుకోవాలి కర్జికాయలు, కొబ్బరి కర్జికాయలు. పిండి బాగా నానింది, మసాజ్ చేసుకున్నాము. పిండి బాగా మెత్తగా నానింది చూడండి. ఎందుకంటే దీంట్లో ఆయిల్ వేసిన, నెయ్యి అయినా వేసుకోవచ్చు. నెయ్యి ఎందుకని ఆయిల్ వేసిన. ఇట్లా చిన్న చిన్న వంటలు చేసి పెట్టుకున్నాలి మనం. ఇట్లా చిన్న వంటలు చేసుకొని మనం రేకులు చేసుకోవాలి. రేకులు చేసుకొని మనం ఆయిల్లో వేడి చేసుకొని పెట్టుకుంటే అయిపోయి. నేను వంటలు చేస్తున్నాను చూడండి, చిన్న చిన్నగా మనకు సరిపోయినంత వంటలు చేసుకోవాలి. ఒక వారం 10 రోజులు పెట్టినా మెత్తగా ఉంటాయి రేకులు. మనం బాగా పెట్టుకొని తినొచ్చు. 1 నెల పెట్టినా ఏం చెడిపోవు, బూజు రావు, అవి బాగుంటాయి ఇట్లా చేసుకొని తింటే. మనం బజార్లో స్వీట్ తెచ్చుకొని తింటాం కానీ ఏమో ఎట్లుంటుందో ఏమో. మనం బుద్ధి పుట్టినప్పుడు ఇట్లా చేసుకొని తింటే అయిపోయి. ఇంట్లో కొంచెం ఓపిక పట్టుకొని చేసుకొని తినొచ్చు. పిల్లలు పెట్టవచ్చు, మనం తినొచ్చు. మితూ ఉంటుంది, నోట్లో పెడితేనే కరిగిపోతుంది రేకులు. అవి చల్పాన్గా ఉండాలి. రేకులు మందం చేసుకోకూడదు, చల్పాన్గా ఉండాలా. జాగ్రత్తగా ఒత్తుకోవాలి. ఆయిల్లో అవి పడిందంటే ఆయిల్ మొత్తం చెడిపోతుంది. ఆయిల్ చెడిపోతుంది. మళ్ళా జాగ్రత్తగా చేసుకోవాలి. అది పక్కలకి మందం, మధ్యన మందం పెట్టకూడదు. సరి సమానంగా రేకులు కొట్టుకోవాలి. అది సరిపోయినంత మనకు తగినంత పెట్టుకునవచ్చు. మనం ఎక్కువ కావాలంటే ఎక్కువ పెట్టుకోవాలి. అది కొబ్బరి, చక్కెర, పప్పుల పొడి, యాలకుల, సోంపు, ఇది సోంపు, ఇలాచి కలిపినది పౌడర్ కలిపి పెట్టుకోవాలి. మొత్తం ఇట్లా చేసుకొని పెట్టుకున్నాను. సైడ్లకు బాగా వచ్చుకోవాలి. స్టవ్ వెలిగిస్తున్నా చూడండి. కడాయి పెట్టిన, ఆయిల్ వేడికి. ఆయిల్ వేడైంది చూడండి. బ్రౌన్ కలర్లో చేసుకోవాలి. ఎక్కువ మాడిపోకూడదు, ఎక్కువ పచ్చిగా ఉండకూడదు. గోల్డెన్ కలర్ రావాలి చూడండి. ఇలా
మనం బయట నుంచి తెచ్చుకొని తినేదానికి మనం ఇంట్లో చేసుకొని తింటే హెల్తీ మంచిది. మనకు ఆయిల్ కూడా ఇంట్లోదే ఉంటుంది. అన్ని వస్తువులు ఇంట్లోటివే ఉంటాయి. మనం బయట నుంచి తెచ్చుకునేది అవసరమే ఉండదు. ఇట్లా చేసుకొని తినొచ్చు. చూడండి, ఒక్క నెల పెట్టుకొని తిని చూడండి, మీరు మెత్తగా ఉంటాయి రేకులు. అంటే దాంట్లో పాలు కలపాలి, ఆయిల్ కలుపుకోవాలి. ఆయిల్ లేకుంటే నెయ్యి కలుపుకోవాలి. లైక్ చేయండి, సాయిబుల వంటలో ఫాలో కాండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మళ్ళీ.